I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, బేగంపేట్, హైదరాబాద్. మొదటిగా నార్మల్ సెక్స్ లైఫ్ అంటే ఒక భార్య భర్తల మధ్యలో మంచి దాంపత్య జీవితం కావాలంటే బేసిక్లీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. కాస్త హెల్దీ ఫుడ్ తీసుకోండి. హెవీ ఫుడ్స్ తీసుకున్న తర్వాత సెక్స్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీరు నైట్ డిన్నర్కి బిర్యానీస్ ఇవన్నీ తినేసి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు జనరలీ ఈ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ వల్ల మీ డైజెషన్ సరిగా లేక ఇది మీ సెక్షువల్ లైఫ్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీ మైండ్లో ఉండాలి. జనరలీ ఇది ఒక నార్మల్ ప్రాక్టీస్ లాగా పెట్టుకోండి. బీ ఫ్రీ ఇన్ యువర్ మైండ్, ఎటువంటి స్ట్రెస్ కండిషన్స్లో ఉండొద్దు. సో సెక్స్ చేసేటప్పుడు జస్ట్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తేనే చాలా బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు. సో యంగ్ కపుల్స్లో ఉండే కామనెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఓవర్ ఎగ్జైట్మెంట్, లేకపోతే అపోజిట్ పార్ట్నర్ అనేది సెక్షువల్లీ ప్లెజర్ వాళ్ళని సాటిస్ఫై చేయాలనేది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ప్లీజ్ ఎంజాయ్ ది యాక్ట్. అపోజిట్ పార్ట్నర్ని సెక్షువల్లీ సాటిస్ఫై చేయాలనేది మీ జాబ్ కాదు. మీరు ఆ మూమెంట్లో మీరు ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో చాలామంది నాకు వచ్చే పేషెంట్స్ అందరిలో ఇది ఒకటి ఉంటుంది, సార్ నా వైఫ్ సాటిస్ఫైడ్ లేదు. సో బేసిక్లీ భార్యాభర్తలు కలిసినప్పుడు అంటే మేల్స్లో మనకు ఒకసారి వీర్యం బయటకు వస్తే దాన్ని ఆర్గాజం అంటాము. ఫీమేల్స్లో ఆర్గాజమ్స్ సెక్స్లో రావడం చాలా చాలా రేర్. 100 మంది ఈరోజు శృంగారంలో పాల్గొంటే దాంట్లో సెక్స్ ద్వారా వాళ్ళకి ఆర్గాజం రావడం 90% మందిలో జరగదు. ఇది ఒక ఫాల్స్ కన్సెప్షన్. అంటే ప్రతి ఒక్కరు సెక్స్ చేస్తే మాకు సేమ్ ఆర్గాజమ్స్ వస్తాయి అనుకోవడం తప్పు. సో సెల్ఫ్ ప్లెజరింగ్ పైన కూడా ఫీమేల్స్ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ సెక్షువల్ లైఫ్ బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వద్దు. సో అంటే ఏదో ఓవర్ ఫీలింగ్స్లో అంటే సెక్స్ అంటేనే ఇలానే చేయాలనేది ఏమీ ఉండదు. మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే, ఏ పొజిషన్ మీకు హ్యాపీగా ఉంటే ఆ పొజిషన్స్ ట్రై చేయొచ్చు. అది చాలామంది అడుగుతుంటారు ఏ పొజిషన్స్ ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ లవ్. సో అది మీరు ఎలా చేసుకున్నా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ టూ ఎగ్జైటెడ్ జనరలీ చాలా మందిలో ఇంత ఎగ్జైట్మెంట్ రాగానే స్ఖలనం జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు స్ఖలనం జరిగిపోతుంది అంటే స్పర్మ్ బయటకు వచ్చేస్తుంది అంటే ఇమ్మీడియట్గా మన అంగం పైన మిడిల్లో స్క్వీజ్ చేస్తే ఈ వీర్యం ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇంకొక కామన్ అపోహ ఏంటంటే ఒక్కసారి సెక్స్ యాక్ట్ అయిపోయింది, వీర్యం కారిపోయింది మెన్లో, మళ్ళీ ఎంతసేపట్లో సెక్స్ చేయాలని చాలా కామన్గా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఇండివిజువల్ టైమింగ్. కొందరు 10 నిమిషాల్లో ఉంటుంది, కొందరు హాఫ్ అన్ అవర్ ఉంటుంది, కొన్ని 24 hours ఉంటుంది, కొన్ని 48 hours ఉంటుంది. సో ఏ టైం అయినా కానీ అది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ. సో వెంటనే చేయాలి, ఒక నైట్లో 4-5 సార్లు చేయాలనుకోవడం ఒక మీనింగ్లెస్ థింగ్. అది జస్ట్ సెక్స్ని ఒక మోస్ట్ ప్లెజరబుల్ థింగ్ లాగా ఆలోచించండి. అండ్ నార్మల్ సెక్స్లో పెనిట్రేషన్ అది అనేది చాలా లాస్ట్ టాపిక్ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఫోర్ ప్లే అనేది ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes చేస్తే అట్లీస్ట్ బోత్ ఆఫ్ ది కపుల్స్ సెక్షువల్లీ చాలా సాటిస్ఫైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెనిట్రేషన్ అనేది అంటే పెనిట్రేషన్ అనేది లాస్ట్ పెట్టుకుంటే డెఫినెట్లీ మంచి సెక్షువల్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.